వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఒకప్పుడు గ్రామంలో పెత్తందారులు పోకడ నచ్చకో లేదా బడుగు బలహీన వర్గాలకి ఏదో చేయాలనే తపనతో కొంతమంది అడవి బాట పడతారు. అడవిలోకి వెళ్ళి ఎండనక వాననక చలనక రాత్రనక పగలనక నిత్యం పీపుల్స్ కోసం పోరాటం చేసేవారు. వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వం దిగి వచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కానీ కొంతకాలం తర్వాత అక్కడ పార్టీ విధానం నచ్చకు లేదా అనారోగ్య సమస్యలతోనో లేదా వ్యక్తిగత కారణాలతోనో లేదా అక్కడ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క పోకడలు నచ్చకో తిరిగి జనజీవన స్రవంతులు కలుస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కృష్ణ అలియాస్ జలంధర్ రెడ్డి. అయితే జలంధర్ రెడ్డి గారి ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా ఇటీవల అడవిలో చనిపోయిన ప్రజల బిడ్డ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పోరాటం చేసి ముఖ్యంగా ఆదివాసి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సాకేత్ అలియాస్ పంతులు గారు అలియాస్ అక్కిరాజ్ హరగోపాల్ గారు మృతికి శ్రద్ధాంజలి. ఆయన నిత్యం ప్రజల గుండెల్లో కనపడుతుంటారు, వినబడుతుంటారు. చరిత్ర ఉండే వరకు ఆయన ఆదివాసీల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకి మీద రివార్డులు ప్రకటించినా ఆయనకి చంపాలని ఎన్కౌంటర్ చేయాలని చాలా తహతహలాడినా ఆయన ఎన్కౌంటర్ చేసి ప్రమోషన్లు పొందాలని ఎంతమంది భావించినా ఆయన తిరిగి ఎక్కడ దొరకకుండా ఎన్నో ఎన్కౌంటర్లు తప్పించుకొని ఆయన ఆ ప్రజల మధ్యన ఏ ప్రజల కోసం పోరాటం చేశారో ఆ ప్రజల మధ్యనే తన ప్రాణాలని వదిలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం కూడా ఒక విధంగా బాధాకరం. అయితే ఇక అసలు విషయానికి వస్తే కృష్ణ అలియాస్ జలంధర్ రెడ్డి మెదక్ జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జలంధర్ రెడ్డి అలియాస్ కృష్ణ అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది, అడవిలోకి వెళ్ళిన తర్వాత అతను పీపుల్స్ కోసం ఎలాంటి పోరాటం చేశారు, తిరిగి ఎందుకు ఆయన జనజీవన స్రవంతులో కలవాల్సి వచ్చింది అనే విషయాల్ని కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ నమస్తే. అలియాస్ జలంధర్ రెడ్డి గారు. కృష్ణ గారు, ముందుగా మనం రామకృష్ణ గారు చనిపోవడం అనేది ఒక చాలా పార్టీకి పెద్ద లోటు. ముఖ్యంగా ఆదివాసుల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా ఉండిపోతారు. వాళ్ళకి ఆ లోటుని తీర్చలేమన్నది మీరు కానీ నేను కానీ ఆ భావాజాలం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే కానీ ప్రభుత్వం కూడా అంగీకరించే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వ్యక్తి మధ్యంగా మనం కోల్పోవడం అనేది బాధాకర విషయం. అయితే జలంధర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎందుకు అడవిబాటు పట్టాల్సి వచ్చింది? ఒక చిన్న గ్రామం భూంపల్లి అనే ఒక గ్రామంలో పుట్టిన జలంధర్ రెడ్డి సాధారణంగా అడవిబాటు పట్టే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్ తెగల వాళ్ళు వెళ్తుంటే ఒక అగ్రవర్ణాల పుట్టిన జలంధర్ రెడ్డి ఎందుకు అడవిబాటు పట్టారు? మీరు అడవిబాటు పట్టే సమయానికి భూంపల్లిలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులు ఏంటి? మీరు ఉన్నప్పుడు నల్లమలలో అవ్వచ్చు, ఏఓబి అవ్వచ్చు, దండకార్యాల్లో పీపుల్స్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి జలంధర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను మాట్లాడే ముందు ఒక రకంగా నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చాను. నేను ఏ లక్ష్యం కోసం అయితే పోయినో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడము అనేటువంటిది అవుతుందా కాదా, నేను పార్టీలో ఉన్నప్పుడు చనిపోవడమా లేదా పక్కన పెడితే అది చివరి వరకు కొనసాగించకుండా మధ్యలోనే నేను వచ్చేసాను. అది నా వ్యక్తిగత స్వార్థం. అట్లాంటి మనిషిని విప్లవోద్యమంలో నేల కొరిగినటువంటి అమరులకి నివాళులు సంబంధించినటువంటిది చెప్పేటువంటి అర్హత ఉన్నా లేకపోయినా ఒకసారి వాళ్ళ కమిట్మెంట్కి, అంకిత భావానికి, వాళ్ళ త్యాగానికి, ముఖ్యంగా సాకేత్ ఈ మధ్యకాలంలో నేను వచ్చిన తర్వాత నేను పనిచేసిన ప్రాంతంలో దాదాపు 9 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. దేశవ్యాప్తంగా చాలామంది అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా జోహార్లు చెప్తున్నాను. నేను నాలాంటి వాళ్ళ ద్వారా విప్లవోద్యమం ఆగిపోతుంది అనేటువంటిది నేను అనుకోను. అయితే అది గెలుస్తుందా లేదా అనే దానికంటే దానివల్ల పరిణామాలు అంటే దానివల్ల జరిగేటువంటి మార్పులు అయితే మాత్రం చాలా ఉంటాయి అనేది నాకు అనిపిస్తుంది. ప్రజల జీవితాల మీద మార్పులు అనేటువంటిది ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉంది. అయితే నా విషయానికి వస్తే నేను మా తాతయ్య గ్రామంలో పోలీస్ పటేల్గా పనిచేశాడు గతంలో. అంటే నేను వచ్చినాటికి దాదాపు పోలీస్ పటేల్, మాలీ పటేల్ అనే వ్యవస్థ లేదు.
ఎన్టీ రామారావు పీరియడ్ కన్నా ముందు పట్వారీ వ్యవస్థ ఉండేది. మా నాన్న పట్వారీగా కూడా పనిచేశాడు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది తీసేశారు. తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగిండు. ఇక ఊర్లో ఉన్న జనరల్గా రెడ్డి సంబంధించినటువంటి బ్రాహ్మణ్స్ గతంలో తెలంగాణ లోపల భూస్వామ్య విధానం ఎట్లా ఉందో అదే రకమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉండేది. అయితే నాకు తెలిసి తెలంగాణ లోపల 100 ఎకరాలు 200 ఎకరాలు భూములు ఉన్నటువంటి భూస్వాములు మా గ్రామంలో లేరు. భూస్వామ్యం అనగానే 100 ఎకరాల భూములు ఉండి మీసాలు పెంచుకొని అట్లాగా వెట్టి చాకిరి అనేటువంటిది అట్లా లేకపోయినా వెట్టి చాకిరి అనేటువంటిది ఉండేది. అంత ల్యాండ్ భూమ్స్ లేకపోయినా ఆ భావజాలం అనేటువంటిది అయితే ఉంది. భూస్వామ్య విధానం అంటే దాదాపు ఆ రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే దళిత్ సెక్షన్ ముఖ్యంగా నేను చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ముసలోని అరే లింగ ఇట్రారా, అరే పోష ఇట్రారా అని చెప్పి పిలిచే పరిస్థితి. ఇది నేను చిన్నప్పటి నుంచి దాదాపు, ఎందుకంటే దాంట్లో నేను కూడా భాగమయ్యాను, నేను కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఎదుగుతున్న కొద్దీ నాకు విషయం అర్థమవుతూ వచ్చింది. అయితే ఇంట్లో చెప్పలేకపోయేవాడిని, కానీ నేను 7th క్లాస్ వరకు చదువుకున్నాను. నా క్లాస్మేట్స్ లోపల కూడా గౌడ్స్ ఉన్నారు, దళితు నుంచి ఒకరిద్దరు ఉన్నారు, భిక్షపత్ అని చెప్పేసి, యాదయ్య అని చెప్పేసి అని, తర్వాత వెంకటస్వామి గౌడ్స్ కొద్దిమంది ఉన్నారు. క్లాస్లో బాగానే ఉండేది అందరితోని. ఇంటికి వచ్చేసరికి ఏంటంటే తేడాలు కనిపించేది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి అనే పద్ధతి లోపల ఉండేది. నాకు క్లాస్లోనే చాలా సంతోషంగా ఉండేది. నేను 7th దాటిన తర్వాత టౌన్కి వెళ్ళాను. అక్కడ కులాలు మతాలు క్లాసుల్లో అట్లా ఏం లేవు. ముస్లిమ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి విప్లవోద్యమ ప్రభావం తెలంగాణలో ఉంది. నేను చూసినప్పుడు మా నాన్నని 83-84 టైంలో అరెస్ట్ చేసినారు. ఎందుకు? మా పొలం దగ్గర ఉన్నారు అనేటువంటి దానికంటే అప్పుడు మూమెంట్ పెద్ద స్థాయి ఉధృత స్థాయిలో కొనసాగుతుంది. మా పొలం దగ్గర బావి దగ్గర ఉన్నారని చెప్పేసి అని అనుమానంతో పట్టుకెళ్ళి మాయం చేశారు. మాయం చేయడం అంటే దాదాపు కొన్ని రోజులు అడ్రస్ లేదు, కరెంట్ షాక్స్ ఇవన్నీ పెట్టారు. దాదాపు తన లైఫ్ స్పైల్ అయినట్టు. అక్కడ నుంచి దాదాపు చాలా ఇప్పటికీ తను ఇబ్బందికరంగానే ఉంటుంది. మా ఊర్లో మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు ఇద్దరు. ఒక ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది, గణేశం పంతులు అని చెప్పేసి అని. మా నాన్న ఫ్రెండ్ అన్నట్టు ఆయన. ఆ సందర్భంగా హాలిడేస్కి ఆయన వచ్చినప్పుడు ఆయన మధ్యలో దూరి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి తను మళ్ళీ ఆచూకి కనిపెట్టేసి అలాంటి వ్యక్తి కాదు తను అని చెప్పేసి అని అట్లాగా ఉండడంతో ఒక 2 months తర్వాత నువ్వు బయటకు వచ్చి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇవన్నీ ప్రభావాలు చిన్నప్పటి నుంచి నా మీద ఉన్నాయి. అంటే పార్టీ చిన్నప్పుడు డౌట్ వచ్చేది, నక్సలైట్లని, ఎర్ర జెండా అని, రాడికల్ అని, ఇవన్నీ ఏంటిది అనేటువంటిది ఉండేది. తర్వాత జీతగాల పోరాటాలు, ముఖ్యంగా నాకు బాగా గుర్తున్నటువంటి జీతగాల పోరాటాలు, పనులు బంద్ పెట్టడం అనేటువంటిది, ఇవన్నీ విప్లవోద్యమ ప్రభావం ఉంది. ఇది పెరుగుతూ నేను సిద్దిపేటకు వెళ్ళిన తర్వాత చదువుకుంటప్పుడు కూడా ఇక్కడ మూమెంటు పెద్ద స్థాయిలోనే కొనసాగుతూ వచ్చింది. చనిపోవడాలు ఇవన్నీ కూడా ఉంటూ వచ్చాయి. మేము ఆడుకున్నప్పుడు మా ఊరు నుంచి కుమారస్వామి అని చెప్పేసి జనశక్తులు చనిపోయాడు. తను పాండ్య అనే పేరుతో ఉండే. తను మేము ఆడుకునేటప్పుడు రావడము, పాలిటిక్స్ చర్చించడము, ఇవన్నీ చెప్పేవాడు. అవి ఉన్నాయి. కానీ విప్లవోద్యమం వైపు టర్న్ కావాలన్నటువంటి ఆలోచన నాకు